హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఈ కర్రీ మా ఇంట్లో ఎప్పుడు చేసినా సూపర్ హిట్టే అండి. బెండకాయ మసాలా కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో బెండకాయలన్నీ ఫ్రై అవ్వడానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే పడుతుంది. బెండకాయలను జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్ పెట్టి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చగా దంచుకున్న గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కట్ చేసుకున్న టమాటాస్. నేను ఇక్కడ 2 బిగ్ టమాటాస్ అయితే తీసుకున్నాను. టమాటాస్ బాగా మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సాల్ట్, ధనియాల పౌడర్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇదైతే ఆప్షనల్. కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉన్న మసాలా బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.